హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ వీడియోలో దొండకాయ పకోడీ క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది సాంబార్, పప్పు లాంటి వాటిల్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ దొండకాయలను నీట్గా క్లీన్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. మీరు తీసుకున్న దొండకాయల క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. దీనివల్ల దొండకాయ పకోడీకి మంచి కలర్ వస్తుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ రెగ్యులర్గా మనం కూరల్లో వేసుకునే కారం వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా దొండకాయ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ మైదా యాడ్ చేసుకుంటున్నాను. 5 టేబుల్ స్పూన్స్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న ఈ పిండిలన్నీ కూడా దొండకాయ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ ప్రెషర్ ఇస్తూ కలుపుకోవడం వల్ల దొండకాయ ముక్కల్లో ఉండే వాటర్ బయటకు వచ్చేసి మనం వేసుకున్న పిండి అంతా కూడా ముద్దగా అయిపోతుందండి. కాబట్టి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దొండకాయ ముక్కలకు కోట్ అయ్యే విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడీ ఏ విధంగా అయితే వేసుకుంటామో ఈ దొండకాయ ముక్కలను కూడా విడదీసుకుంటూ వేసుకోవాలండి. ఈ పకోడీ అంతా వేసుకున్న తర్వాత వెంటనే గరిటె పెట్టకూడదు. ఒక 5 సెకండ్స్ అలాగే వదిలేయాలి. 5 సెకండ్స్ తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లోకి వచ్చి క్రిస్పీగా అయిన తర్వాత వీటన్నిటిని పక్కకు తీసుకోవాలి. ఇలాగే మొత్తం పకోడీ అంతటినీ కూడా ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. నేను ఇప్పుడు లాస్ట్ బ్యాచ్ పకోడీని ఫ్రై చేస్తున్నానండి. ఈ పకోడీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ముక్కలుగా కట్ చేసుకున్న 10 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకుని పక్కనే ఉన్న పకోడీలోకి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 కప్ పల్లీలను కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 కప్ జీడిపప్పును కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ పల్లీలు, ఈ జీడిపప్పును కూడా మనం ముందుగానే ఫ్రై చేసుకున్న పకోడీలోకి వేసుకుని అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా క్రిస్పీగా టేస్టీగా ఉండే దొండకాయ పకోడీ రెడీ అయిపోయింది. ఇవి చేసుకున్న వెంటనే సర్వ్ చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం జే స్క్వేర్ వ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.